గట్టిగా ప్రశ్నిస్తే చాలు భయపడిపోతున్నారు. సమాధానం చెప్పలేక వణికిపోతున్నారు. తట్టుకోలేక పట్టరాని కోపంతో వ్యక్తిగత దూషణలు చేయిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు. అసలు జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నారన్న సమాచారం వినగానే పచ్చనేతలకు ఎందుకు జ్వరం పట్టుకుంటోంది? ఆయన అంశాల వారీగా అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అని వెక్కిరించే వారి గురించి చెప్పే సామెత చంద్రబాబుకు చక్కగా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. అధికారం కోసం ఎన్ని రకాల అబద్ధాలైనా చెప్పి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చోగానే తన అసలు నైజాన్ని చూపడంలో మొత్తం రాజకీయ చరిత్రలోనే చంద్రబాబును మించిన నేత మరొకరు లేరని అంటూ ఉంటారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం, స్వార్థపూరిత రాజకీయాల కోసం దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి లాగటం మొదలుకొని ఓట్లేసిన జనాన్ని నిలువునా ముంచడం వరకు ఎక్కడా వెనకడుగు వేయకుండా వ్యవహరిస్తున్న ఏకైక నేత చంద్రబాబేనని మరోసారి నిరూపణ అవుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు? ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము, ఏ కదా చేయాల్సింది? అన్నీ తిరోగమనమే, అన్నీ స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నీ ప్రైవేట్. బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం, ఉన్న కాడికి స్కాములు చేయడం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను సాక్ష్యాలతో సహా కడిగిపారేశారు వైఎస్ జగన్. గత 18 నెలలుగా ఆయన చేసిన తప్పులను ఆధారాలతో సహా ఎత్తి చూపారు. దమ్ముంటే సమాధానం చెప్పు చంద్రబాబు అని సవాల్ కూడా విసిరారు. జగన్ తన ప్రెస్ మీట్లో సంధించిన ప్రశ్నలు, సవాళ్లు చంద్రబాబుకు శరాఘాతంలా మారాయి. దీంతో ఏం చెప్పాలో తెలియక గిలగిలా తన్నుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీ మీద ఉన్న కేసులను మాఫీ చేయించుకుంటున్న మాట నిజం కాదా చంద్రబాబు అని ప్రశ్నిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కొక్క కేసును విత్డ్రా చేసుకుంటున్న వైనంపై సూటిగా ప్రశ్నించారు. కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలోనూ చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏ ఆధారంతో మాట్లాడారు చంద్రబాబు అని జగన్ ప్రశ్నిస్తే చంద్రబాబు ఇంతవరకు దానిపై సమాధానం చెప్పలేదు. చంద్రబాబు హయాంలోనే 4 కల్తీ ట్యాంకర్లు లోపలకు వెళ్లాయని ఇటీవలే సిట్ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంటే చంద్రబాబు పాలనలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి ఉంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని, అప్పటి ఈవో శ్యామలరావుపై ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు వారిద్దరిని అరెస్ట్ చేయలేదని జగన్ సూటిగా ప్రశ్నించారు. దీనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బిఆర్ నాయుడు, చంద్రబాబు నీళ్లు నమిలారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 పేరుతో హామీలు ఇచ్చి అవేమీ నెరవేర్చకుండానే నెరవేర్చినట్టు ఎలా పండుగలు చేసుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఈ 2 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి ఈ 2 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చారని గట్టిగా అడిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లు పైబడితే వారందరికీ నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు అని ప్రశ్నించారు. వీటిల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండానే సూపర్ 6 హామీలను అమలు చేసినట్టు ఎలా మాట్లాడుతారని జగన్ నేరుగా చంద్రబాబుని అడిగారు. కానీ సమాధానం చెప్పడానికి ఆయనకు ధైర్యం చాలలేదు. ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే సమాధానం లేక పారిపోతున్న ప్రభుత్వాన్ని మొదటిసారి ఏపీలోనూ చూస్తున్నామని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన ఎల్లో మీడియాలో విష ప్రచారం చేయటం, నోటికొచ్చినట్టు దూషణలకు దిగే మంత్రులను రంగంలోకి దింపి తలాతోక లేకుండా ఎదురుదాడి చేయటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే తప్ప జగన్ ప్రశ్నలకు ఇప్పటిదాకా చంద్రబాబు నుంచి ఎందుకు సమాధానం రావటం లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతుంది. జగన్ తన దగ్గర పూర్తిగా ఆధారాలు పెట్టుకుని మాట్లాడతారని, అందుకే వాస్తవాలు చెప్పలేక కూటమి పెద్దలు తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉండిపోతున్నారని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు.